తల్లి ఈ ఉంగరం లొల్లి అనేది ఎందుకు వచ్చింది? అది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. అది కన్ఫ్యూజన్ ఉందా అంటే చెప్తాలే. ఉంగరం సంగతి ఎట్లయింది? ఆ ఉంగరం మా చిట్టి లంజోడికి హరి లంజోడికి ఏం చేసిండంటే, చిట్టి మామూలు తిడుతుర్రు, ఒక కట్నం అంటుర్రు. నాకు నిజం పద పిల్లని మాట్లాడిర్రు. ఇంటికి పోయి ఆన్నే బతం చిట్టి మీ అమ్మ ఎడగొట్టేటట్టే ఉన్నారు. మా అన్నదమ్ములు అయితే నా పానం తిత్తా నీ పానం తిత్తా అంటారు. అది 2 ఎకరాల పొలం మొత్తం కొడితే ₹1,00,00,000 ఆస్తి అయితే వస్తుందట. పొలంకు బాగా రేట్లు ఉంటాయట. మాకు పొలాలు లేవు, భూములు లేవు, మాకు తెలియదు ఆ సంగతి. 20-30 లక్షలు పోతున్నారు, 2 ఎకరాల పొలం ఇస్తున్నారు. నిజామాబాద్ నుంచి ఫస్ట్ ఫిక్స్ అయిన పిల్ల నా పిల్ల. నా బిడ్డను చూడక ముందు ఫిక్స్ చేసుకున్నాక పోదందా సిట్టి పోదందంటే మీ వాళ్ళు చంపేస్తారు. నేను రాను అని అమ్మ పోదాం అంటుండే. అల్లుడు అద్దు, ఒక ఏడాది గాని ఒకళ్ళు పుట్టినాక పెద్ద మనుషులతో మాట్లాడి తోలంపుతా. ఇప్పుడు ఓ గుర్రాలు చంపినా చంపుతారు. చిన్న పిల్ల, నేను తోడుండలేను దానికి. మళ్ళీ నువ్వు ఎడన్నా పనిపోతావు వచ్చి ఇప్పుడు నేను తోలంపానంటే ఒక్కసారి మొత్తం పోగానే ఒక్కసారి మా అమ్మని అడిగి అత్తామని తీసుకొని పోయిండు. తీసుకొని పోయినాక మారింది కావచ్చు, ఏమన్నా సమాధానం దొరుకుతుంది కావచ్చు అని పోతే, అత్తమ్మ మేము ఇన్నే ఉంటాం, ఈ సామాన్ అంతా తీసి ఈ రూమ్ లో పెట్టుకో, ఈ రూమ్ లో మా అమ్మ సామాను పెట్టింది తెచ్చింది లేసుకుంటాం అని అంటే, సరే అన్నది. కిచెన్ లోకి వేయింది, కారం పొడి డబ్బా ఇంత తెచ్చి దాన్ని మొగం 2 కొట్టింది. కొట్టి పొట్టు కొట్టిరు. ఆ రోజు చెప్తారు చూసిర్రు. మందం దూరకొచ్చి అయ్యో అని వారికి అబ్బా మేము చంపిన కేసు బయటపడుతుందో మొన్న అని పిల్లకు ముఖం కడిగి దాన్ని అందుకొని ఇంటికి వచ్చిండు. అమ్మ నన్ను కారం పొడి కోసి 2 కొట్టిర్రని అంటే, నేను కొట్టలేను చిట్టి, నేను కొట్టలేను, నా మీద ఒట్టు నీ మీద ఒట్టు, నేను కొట్టలేను. మా అమ్మ కొట్టింది చిట్టి, మళ్ళీసారి వాళ్ళ ఇంటికి పోదు చిట్టి, నీ కాలు మొక్కు తత్తమ్మ, నేను మళ్ళీసారి ఆ ఇంటికి పోను. మా అన్నదమ్ముల మాటిన మా అమ్మ మాటిన చిట్టి, మనం కలిసిమెలిసి చిన్న ఉన్నది చిట్టి, నేను కొండపోయి అట్టి కొట్టి మారలేరు చిట్టి మళ్ళా తోలకపోను అని నమ్మించిండు బాగా. నిజమైన మాట చెప్పు. ఈడికి వచ్చిన తర్వాత నువ్వు ఏదో అన్నాడు కదా మీ అల్లుడు, అక్క ఏదో అడుగుతారు, సారీ నువ్వు అట్లా చెప్పినప్పుడు జాగ్రత్త పడితే అయిపోయేది కదమ్మా. జాగ్రత్తనున్నా మళ్ళీ తోలంపతలేను కదా, నేను చిట్టి నా దగ్గరనే ఉండని కాపాడుకుంటున్నా. ఇక ఇది పోతలేదు. ఇక 3 రోజులే మేడం, దీనికి సంబంధం 3 రోజులే. అత్తగారింటికి పోయి ఆడ కారెంట్ పొడి డబ్బా కొట్టిన తర్వాత ఈడికి వచ్చిన 3 రోజులకే చేసి 3 రోజులకే ఫోన్ మాట్లాడి ఈడికి వచ్చినాక నా బిడ్డ అమ్మ కళ్ళువాయని కారం పొడితో మంటలు ఎత్తున్నాయి, కళ్ళువా అంటే హాస్పిటల్ కూడా పోయినా, నెత్తిగుప్పు గోళీలు సూదేపించుకొచ్చుకున్న, అమ్మ పండుకోయని నెత్తొత్తిన, ఆ నవరటం తైలం పోసిన, అమ్మ కళ్ళు పోతున్నాయి, తలనత్తుంది అమ్మ పండుకోయి బిడ్డని ఇంట్లో మండ పెట్టిన. అలా అత్త ఫోన్ చేసింది నైట్ ఫోన్ చేసి రికార్డ్ ఇన్నారు కదా మొత్తం. నైట్ ఫోన్ చేసి అది నిద్ర మబ్బుల్లో ఉన్నది, అంత లొల్లి పెట్టుకున్నది దాంతో. ఇక లంచే ఉంగరం ఎత్తుకపోయినావు, మళ్ళా సరి ఇంటికి రావద్దని కారం పొడి కొట్టి అదే ఎడుతుంటే దాని మీద ఉంగరం దొంగతనం పెట్టింది. అదే నలుగురికి సహాయపడే పిల్ల, అది ఉంగరం దొంగతనం చేస్తుంది. చెండాలంగా నా తల్లి బంగారం గుంజుకోరు, దాని మెడల సైన్ గుంజుకురు. ఇప్పుడు మెడల సైన్ లేదు దానికి, బంగారు సైన్ గుంజుకురు. ఆ లంచడికి ఒక సైన్ వచ్చింది, అటే పోయింది. నేను పెట్టిన బండి ఎత్తుకపోయిండు. ఇక ఫోన్ చేసి మొత్తం పట్టు తిట్టాడు దాన్ని. తిట్టినాక పొద్దున్న లేచి, అమ్మ గిరికడినమ్మా అని అంటే, ఏమైందమ్మా అని అంటే, గిరికడినమ్మా నన్ను ఎంతగానో తిడుతుందో. నేను అందరు ఏమనుకున్నారంటే, ఫస్ట్ మీరు అనుకున్నారు ఏంపురాల్లో ఏమంటారు వీళ్ళు కూడా అనుకున్నారు. తర్వాత అత్త కోడలు లొల్లి అనేది తర్వాత బయటకు వచ్చింది. ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఆ తిట్టినాక అమ్మ తిట్టిన తర్వాత మళ్ళీ మన ఈయన ఫోన్లు మాట్లాడడం అట్లేమన్నా అంటే ఈడుండి మాట్లాడాడు, ఆయన ఎట్లా ఆర్ట్ఫుల్ గానే ఎందుకు నా పిల్లని తిడుతున్నావు అన్నట్టు అనిపించిందా? అన్నాడు అట్లనే అన్నాడు. మళ్ళా నాతోను కూడా అన్నాడు, ఏమని నాతోను కూడా అన్నాడు, అత్తమ్మ గింత పాపం గురి కడుతుంది నాకు తెలియదు, గింత పాపత్రులు దొరుకుతుందని నాకు తెలియదు. మా అన్నదమ్ములు మా తల్లి గింత అద్మానం మనసులో నా పిల్లమ్మ కూడా ముఖంలో కారం కొట్టిర్రు, సంతాన్ని ఫిక్స్ అయ్యిర్రు. ఆడికి పోయిందని ఏమైంది అత్తమ్మ ఎవరికి ఎంపి పారేద్దరు, నేను పోను అత్తమ్మ ఈయనే ఉంటా అంటుండు. మళ్ళా పోతుండు. అంటే వీళ్ళు అక్కడే యాక్చువల్ గా ఇక్కడ ఏమర్థమవుతుందంట, అక్కడే ప్లాన్ చేసిర్రు, అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడికి వచ్చిండు కాబట్టి ఈడ ఆల్రెడీ 10-13 మంది అన్నలు, ఈడంతా సినిమానే ఉండదు. ఎందుకంటే వీళ్ళ కుటుంబాలే ఉంటాయి ఇక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అర్థం కాబట్టి ఇక్కడ ప్లాన్ చేసి అనుకోవచ్చు. డైలీ 1 గంట 12 గంటలకు వచ్చింది. ఇటు నమ్మిస్తుండు మమ్మల్ని అందరినీ. అయ్యో మొగడు సొంత మొగడు కదా కాపాడుకుంటాడు, గంత పానం ఉన్న పిల్లని చంపుతాడు, మన గడి చంపుతాడని మనం అనుకుంటామా? అది అక్కడ కాబట్టి వాళ్ళ అత్త మామ అయితే చంపుతారు, గిడిని చంపుతాడు అని నమ్ముతుంది. 3 రోజులు
సీరియల్ పట్టిపోయిండు పోయిండు. తల్లి నలుగురు మాట్లాడుకుంటూ అంటారు.